ఈ ప్లాంట్ చూసిండ్రా? ఒకసారి మంచిగా చూసి గుర్తుపట్టుండ్రి ప్లాంట్ ఏంటిదో. ఇది నన్ను ఎంత సర్ప్రైజ్ చేసింది ఈరోజు పండుగ పూట. ఇది నేను పెట్టి ఏడాది అయిపోయింది. అసలు పువ్వు లేదు, మొగ్గ లేదు, ఏమీ లేదు. ఇది పూస్తుందా లేదా అని ఎంతమందిని కనుక్కున్నా. ఇది కూల్ ప్లేస్లో పూస్తుంది, ఇట్లాంటి ప్లేసులలో పూయేది అన్నారు. అబ్బా, నేను గింత పానం కొద్ది తెచ్చి పెట్టుకున్న ఈ చెట్టు పుయ్యదాని మస్తు రందిపడ్డా. ఇక దీన్ని చూసుడే బంద్ చేసిన, అప్పుడప్పుడు చూసినా కూడా ఇక ఉయ్యేదిలే అన్నట్టే ఉన్నా. కానీ ఎవరన్నా పూలు పెట్టంగానే నా పానం అంతా కొట్టుకునేది. అయ్యో, నా చెట్టు పూతలేదని. ఆఖరికి నన్ను పండగ పూట సర్ప్రైజ్ చేసింది. ఇక నాకైతే ఏనుగు ఎక్కినంత సంబరమైంది. అబ్బా అబ్బా అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నది ఈ ఫ్లవరు. నేను ఎక్కడో ఆన్లైన్లో చూసి నాకు మస్తు అనిపించి పువ్వు ఎంత ముద్దుగా ఉన్నదని దీన్ని నేను మరి కోరి కేరళ నుండి చిన్న ప్లాంట్స్ ఒక 5 ప్లాంట్స్ తెప్పించి పెట్టుకున్నా. ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక్కదానికి ఒక్క పువ్వు లేదంటే. ఇక ఈ చూడుండ్రి, 1 లీటర్ వాటర్ బాటిల్ కట్ చేసి అందులో పెట్టిన. నేను పెట్టి ఏడదైపోతుంది, పువ్వు లేదేం లేదు. ఇక ఇవాళ ఎందుకు అన్ని పని అయిపోయిన తర్వాత ఇక ప్లాంట్స్ అన్నీ చెక్ చేస్తాను, ఎట్లున్నాయి, ఎరువేద్దామా ఏమేద్దామని చూసే వరకు కింద ఎర్రగా వెళ్ళాడుకుంటే ఏదో కనబడ్డది, కనకాంబరం పువ్వులాగా. గిదేందుకు ఈ చెట్టు గిట్ల కనబడుతుందని ఆ కొమ్మ పైకి అనేసరికి ఇక చూడుండ్రి, అబ్బా నాకైతే ఎంత సంబరం అనిపించిందంటే ఇక చూడుండ్రి, ఆగలేక ఇక మీతో పంచుకుంటాను. ఇప్పుడు పువ్వు చూసిండ్రా? ప్లాస్టిక్ పువ్వు లాగే ఉన్నది. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ మస్తు ముద్దుగున్నది. చూడండి ఇక మీరు కూడా. హోయా ప్లాంట్ ఇది.